హాయ్ హలో, నేను భావన. సో ఐఎమ్ బ్యాక్ విత్ అనదర్ వీడియో. సో ఈ వీడియోలో ఏం మాట్లాడాలనుకుంటున్నానో తమిళ చూసి మీకు అర్థమై ఉంటుంది. సో నేను ఈ వీడియోలో ఐ వాంట్ టు టాక్ అబౌట్ మై ఐటీ జర్నీ ఫ్రమ్ ఫ్రెషర్ టు అన్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్. సో కరెంట్లీ నాకు 4 years ఆఫ్ ఐటీ ఎక్స్పీరియన్స్ ఉంది. సో యాజ్ ఎ ఫ్రెషర్గా నాకు ఎలా జాబ్ వచ్చింది, ఎలా ఎంఎన్సీస్ క్రాక్ చేయాలి, నాకు ఇనిషియల్లీ 4 MNCsలో ఆఫర్స్ ఉండింటే. సో దాని గురించి చెప్తాను. అండ్ దెన్ వాట్ వాజ్ మై స్టార్టింగ్ శాలరీ, వాట్ ఈస్ మై కరెంట్ శాలరీ, అండ్ హౌ క్యాన్ వీ యూజ్ లింక్డ్ఇన్ ఫర్ షిఫ్టింగ్, ఫర్ స్విచ్చింగ్ ద జాబ్స్, and also for freshers we can use LinkedIn as well, and what are the skills which are required to survive in IT. So ఇంకెక్కువ లేట్ చేయకుండా లెట్ మీ స్టార్ట్ ది వీడియో. సో కమింగ్ టు మై జర్నీ, నేను ఇంజనీరింగ్ చేశాను, బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ ఇన్ ఈసీలో చేశాను. అప్పట్లో చెప్పేవాళ్ళు కదా దట్ మీరు కోర్ సైడ్ ఉండాలి అండ్ ఆల్సో ఐటీ సైడ్ ఉండాలంటే ఈసీఏ తీసుకోవాలని చెప్పి. సో అలా నేను కూడా ఈసీఏ తీసుకున్నాను. సో నథింగ్ మోర్ దాన్ దట్. నాకు కూడా అప్పట్లో అంత నాలెడ్జ్ లేదు, లైక్ ఇది తీసుకుంటే ఇది అవుతాం, ఇది తీసుకుంటే ఇది అవుతాం అని. సో బ్లైండ్లీ ఐ టుక్ ఈసీఏ. సో ఐ హ్యావ్ నో రిగ్రెట్స్ ఫర్ దట్. బట్ సిన్స్ నేను కరోనా టైంలో కాలేజ్లో ఉన్నా కాబట్టి జస్ట్ ఫస్ట్ 2 years మాత్రమే కాలేజ్లో ఉన్నాను. ఆ తర్వాత మొత్తం ఆన్లైన్ క్లాసెస్ నడిచాయి. సో ఎంఎన్సీస్ ఎలా క్రాక్ చేయాలంటే కాలేజ్ ప్లేస్మెంట్స్ వస్తాయి కదా. సో ఫస్ట్ ఎవరికైనా రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది. అందులో ఖచ్చితంగా మనకి 2 skills మనం చాలా స్ట్రాంగ్గా ఉండాలి. వన్ ఈస్ ద యాప్టిట్యూడ్ అండ్ ది అదర్ వన్ ఈస్ ద కోడింగ్. సో ఇవి 2 మాత్రమే మనకు రిటర్న్ టెస్ట్లో టెస్ట్ చేస్తారు. సో ఇవి 2 మీరు స్ట్రాంగ్గా, యాప్టిట్యూడ్ కోసం చాలా యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి వేర్ యూ క్యాన్ సీ ద వీడియోస్ అండ్ ప్రాక్టీస్, అండ్ దెర్ ఆర్ మల్టిపుల్ బుక్స్. సో యాప్టిట్యూడ్ కోసం మల్టిపుల్ బుక్స్ ఉన్నాయి, మీరు అవి రెఫర్ చేసి డైలీ ఒక 10 to 20 questions మీరు ప్రాక్టీస్ చేస్తే మీరు అందులో ఈజీగా చాలా షార్ప్ అయిపోతారు. అండ్ ద నెక్స్ట్ వన్ ఇస్ ద కోడింగ్. కోడింగ్ కూడా డెఫినెట్లీ మీరు ఏదో యూట్యూబ్ చూస్తేనో చదివితేనో రాదు, మీరు డెఫినెట్లీ ప్రాక్టీస్ చేస్తేనే కోడింగ్ అన్నది మనకి అర్థం అవ్వాలి, నేర్చుకోవాలి అంటే మీరు ప్రాక్టీస్ చేయండి. చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, ఇప్పుడు ఏఐ కూడా ఉంది. యూ కెన్ యూజ్ ఏఐ, లైక్ యూ కెన్ ఆస్క్ ఏఐ టు బీ యాజ్ అన్ రిక్రూటర్ అండ్ ఆస్క్ మీ కోడింగ్ క్వశ్చన్స్, అండ్ యూ కెన్ యూజ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ ఫర్ ప్రాక్టీసింగ్ కోడింగ్. సో ఇవి 2 ఉంటే మీరు క్రాక్ చేస్తారు ఎగ్జామ్. అండ్ ఇంటర్వ్యూస్ ఉంటాయి. తర్వాత ఇంటర్వ్యూస్ టోటలీ డిపెండ్ ఆన్ వాట్ టైప్ ఆఫ్ స్కిల్స్ యూ హ్యావ్ కెప్ట్ ఇన్ యువర్ రెజ్యూమే. సో మీరు రెజ్యూమేలో పెట్టిన ప్రతి స్కిల్ని ఇంటర్వ్యూయర్ టచ్ చేస్తారు. సో మీరు ఏ స్కిల్ పెడుతున్నారు అన్నది బీ థరో త్రూ యువర్ రెజ్యూమే అండ్ ప్రిపేర్ వెల్. సో ఇవి 3 ఉంటే మీకు ప్లేస్మెంట్స్లో జాబ్ వచ్చేస్తుంది. అండ్ అక్కడ వరకు ఆ జర్నీ చాలా స్మూత్గానే ఉంటుంది, కానీ ఆ తర్వాత అసలు మూవీ స్టార్ట్ అవుతుంది. లైక్ మనకి ఏ టెక్నాలజీ వస్తుంది, అసలు ప్రాజెక్ట్ వస్తుందా, బెంచ్ మీద ఉంటామా, స్కిల్స్ ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలి. అండ్ యాజ్ ఫ్రెషర్ మోస్ట్లీ అందరికీ సపోర్ట్ ప్రాజెక్ట్ లేకపోతే టెస్టింగ్ ప్రాజెక్ట్లోనే ఇస్తారు. డెవలప్మెంట్ ప్రాజెక్ట్ రావడం చాలా రేర్. అండ్ నా సిచ్యువేషన్ కూడా సేమ్ ఉండే. నేను ఫస్ట్ 1 year అసలు ప్రాజెక్ట్లోనే లేను. బట్ నేను లైక్ లేను కదా అని చెప్పి ఎంజాయ్ చేయడం అలా చేయలేదు. బట్ డెఫినెట్లీ మనకు ఫ్రీగా ఉండడం, ఖాళీగా ఉండడం ఉంటుంది, కానీ మనం ఆ టైంని యూటిలైజ్ చేసుకోవాలి. మీకు ఏ టెక్నాలజీ అయితే ఇచ్చారో ఆర్ ఏదైనా ఏదైతే వర్క్ ఇచ్చారో దాంట్లో మీకు డెవలప్మెంట్ లేకపోవచ్చు, బట్ యూ నీడ్ టు లెర్న్ డెవలప్మెంట్ బై యువర్ సెల్ఫ్. ఫర్ ఎగ్జాంపుల్ నాకు సేల్స్ ఫోర్స్ ఇచ్చారు అండ్ ఫస్ట్ 1 year ఐ వాజ్ నాట్ ఇన్, అండ్ సేల్స్ ఫోర్స్ ఇచ్చారు నాకు అండ్ ఐ వాజ్ నాట్ ఇన్ ఎనీ ప్రాజెక్ట్. సో ఫస్ట్ కొద్ది రోజులు హ్యాపీగా జాలీగా ఉన్నాను. ఆ తర్వాత నాకు కూడా ఐ వాజ్ ఎ గుడ్ స్టూడెంట్ ఇన్ స్కూల్ అండ్ కాలేజ్. అంటే నేను ఏదో సెల్ఫ్ డబ్బా కొట్టాలని కాదు, బట్ నాకు అలా ఏం లేకపోయేసరికి ఐ వాజ్ రియలీ డిప్రెస్డ్. లైక్ వై ఈజ్ ఇట్ హ్యాపెనింగ్ టు మీ, వై దెర్ ఈస్ నో ప్రాజెక్ట్ అసైన్ టు మీ. నాకు ఇస్తే నేను వర్క్ చేస్తాను కదా, నా ఫ్రెండ్స్ అందరూ అప్పటికే ప్రాజెక్ట్స్లో ఉన్నారు, ఏదో ఒక వర్క్ చేస్తున్నారు. సో నేను నా అంతటి నేనే ఐ స్టార్టెడ్ లెర్నింగ్ సేల్స్ ఫోర్స్. సో సేల్స్ ఫోర్స్ కోసం ట్రయల్ హెడ్ ప్లాట్ఫామ్ ఉంటుంది, అందులో అకౌంట్ క్రియేట్ చేసుకున్నాను. ఫస్ట్ అడ్మిన్ చేశాను, తర్వాత ప్లాట్ఫామ్ డెవలపర్ చేశాను. సో నా అంతటి నేనే ఐ స్టార్టెడ్ ప్రాక్టీసింగ్ బికాజ్ ఐ వాజ్ రియలీ డిప్రెస్డ్ దట్ ఐ వాజ్ నాట్ గెటింగ్ ఎనీ ప్రాజెక్ట్ అని చెప్పి. సో అలా 1 year తర్వాత నాకు ప్రాజెక్ట్ ఇంటర్వ్యూస్ వచ్చాయి. సో అప్పుడు వాళ్ళు ఏంటి, మీకు ప్రాజెక్టులు లేరు అలా ఏం చూడరు, మీరు యాజ్ అ 1 year ఎక్స్పీరియన్స్ అని చెప్పి చూస్తారు వాళ్ళు. సో 1 year
ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ దగ్గర ఎన్ని స్కిల్స్ ఉంటాయో అన్ని స్కిల్స్ వాళ్ళు డెఫినెట్లీ ఎక్స్పెక్ట్ చేస్తారు. సో నాకు అలా 2-3 ప్రాజెక్ట్స్ వచ్చాయి, అవి ఇంటర్వ్యూస్లో పోయాయి. సో ఆ తర్వాత నేను స్ట్రిక్ట్గా ఇంకా ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ అయ్యాను. దట్ యుడెమీలో కోర్సెస్ తీసుకున్నాను సేల్స్ఫోర్స్ పైన. అండ్ యూట్యూబ్లో మనకు ఓపెన్ చూస్లో దెర్ ఆర్ మల్టిపుల్ ఛానల్స్ వేర్ దే ఆర్ షేరింగ్ దేర్ నాలెడ్జ్. సో అవన్నీ చూసి నేను ఫస్ట్ అడ్మిన్ స్కిల్స్ మొత్తం చాలా స్ట్రాంగ్గా అయిపోయాను. ఆ తర్వాత డెవలప్మెంట్ కూడా నా ఓన్గానే నేను నేర్చుకున్నాను. ఆ తర్వాత నాకు వచ్చిన ప్రాజెక్ట్ కూడా సపోర్ట్ ప్రాజెక్ట్, బట్ నేను డైలీ ఏదో ఒకటి ప్రాక్టీస్ చేయడం అలా చేసేదాన్ని. అండ్ దాని తర్వాత కమింగ్ టు మై స్టార్టింగ్ శాలరీ నాకు 4.5 LPA ఉండింది. నాకు చెప్పాను కదా, నాకు 4 MNCsలో జాబ్ వచ్చిండే. అందులో ఒకటి నేను చూస్ చేసుకొని జాయిన్ అయ్యాను. ఇప్పుడు కూడా నేను అందులోనే ఉన్నాను, బికాజ్ నాకు కౌంటర్ ఆఫర్ ఇచ్చి వీళ్ళు రిటైన్ చేసుకున్నారు. సో జాబ్స్ షిఫ్ట్ అవ్వాలంటే వన్ ప్లాట్ఫామ్ యూ కెన్ డెఫినెట్లీ యూజ్ ఇస్ లింక్డ్ఇన్. మీరు అందులో ఓపెన్ టు వర్క్ పెట్టండి అండ్ మీ ప్రొఫైల్లో మీకున్న స్కిల్స్ అన్నీ అందులో యాడ్ చేయండి. అండ్ తర్వాత అక్కడ జాబ్స్లోకి వెళ్ళి లాస్ట్ 24 hours ఫిల్టర్ పెట్టుకొని యూ కెన్ ట్రై అప్లయింగ్ జాబ్స్ ఫ్రమ్ దేర్. అండ్ ఆల్సో వన్ మోర్ పవర్ఫుల్ ట్రిక్ విచ్ యూ కెన్ యూజ్ ఇన్ లింక్డ్ఇన్ ఈజ్ ద రెఫరల్. మీరు ఏ కంపెనీకి అయితే అప్లై చేస్తున్నారో ఆ కంపెనీలో ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళకి రిక్వెస్ట్ పెట్టండి, కనెక్షన్ రిక్వెస్ట్. అండ్ వాళ్ళకి ఒక స్టాండర్డ్ టెంప్లెట్ నేను ఒకటి యూజ్ చేస్తాను, మీకు కావాలంటే కామెంట్ చేయండి, నేను పంపుతాను అది. సో ఆ టెంప్లెట్ని మీరు వాళ్ళకి సెండ్ చేస్తే లైక్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ జాబ్, కెన్ యూ ప్లీజ్ రెఫర్ మీ టు దిస్ జాబ్. అండ్ లింక్డ్ఇన్లో చాలామంది కైండ్ పీపుల్ ఉన్నారు. సో ఎవ్రీబడి ఈజ్ రెడీ టు హెల్ప్. సో మీరు రెఫర్ చేయండి అని అడిగితే ఖచ్చితంగా వాళ్ళు రెఫర్ చేస్తారు. ఫస్ట్ మీరు కనెక్షన్ రిక్వెస్ట్ పెట్టండి, ఆర్ ఎల్స్ మీకు లింక్డ్ఇన్ ప్రీమియం ఉంటే యూ కెన్ డైరెక్ట్లీ మెసేజ్. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లాట్ఫామ్ అండి ఫర్ షిఫ్టింగ్ జాబ్స్ అదర్ దాన్ నౌకరీ. అండ్ కమింగ్ టు మై కరెంట్ శాలరీ, అది ఓపెన్గా రివీల్ చేయకూడదు, బట్ యూ కెన్ సర్చ్ ఆన్ గూగుల్ లైక్ 4 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ సేల్స్ఫోర్స్ ఇంజనీర్ ఆర్ సేల్స్ఫోర్స్ డెవలపర్కి ఎంత శాలరీ ఇస్తున్నారని చెప్పి. అండ్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ కామెంట్ ఆన్ దిస్ వీడియో, ఐ విల్ డెఫినెట్లీ రిప్లై. అండ్ if it is a topic which needs to be spoken about, then I'll make a video about it. Always for all the freshers and also experienced persons. And experienced persons ఎక్కువ రోజులు ఒకటే కంపెనీలో ఉండడం నా కంఫర్ట్ జోన్ ఉంది అని చెప్పి అందులోనే ఉండిపోతారు. ఐ డోంట్ సే దట్ ఈస్ ఎ బ్యాడ్ థింగ్, బట్ ఎక్కువ శాలరీ ఎక్కువ ఇంక్రీజ్ అవ్వాలి అని అనుకుంటే మాత్రం స్విచ్చింగ్ ఇస్ ద ఓన్లీ ఆప్షన్. ఎందుకంటే ప్రజెంట్ ఉన్న మార్కెట్ సిచ్యువేషన్స్లో ఏ కంపెనీస్ కూడా ఎక్కువ హైక్ ఇవ్వట్లేదు. సో ఇఫ్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ మోర్ హైక్ దెన్ స్విచ్ అవ్వాలి. స్విచ్ అవ్వాలంటే మనం ఎవ్రీడే అప్స్కిల్ చేసుకుంటూనే ఉండాలి, ఎస్పెషల్లీ ఇన్ ద ఎరా ఆఫ్ AI. ద వన్ స్కిల్ విచ్ ఇస్ మస్ట్ ఈజ్ AI and how we are interacting with AI, how we are using AI in our day-to-day life, day-to-day work life. So yeah, నా జర్నీ అయితే ఫ్రమ్ ఏ ఫ్రెషర్ టు ఇప్పటి వరకు అంత ఈజీగా లేదు. చెప్పాను కదా ఫస్ట్లో నాకు ప్రాజెక్ట్ లేదు. సో ప్రాజెక్ట్ లేదు అలా అని చెప్పి సైలెంట్గా ఉంటే చాలా కష్టం అవుతుంది తర్వాత. సో నేనైతే సేల్స్ఫోర్స్ నేర్చుకున్నాను ఖాళీగా ఉన్న టైంలోనే. సేల్స్ఫోర్స్ అడ్మిన్ అండ్ డెవలప్మెంట్ కూడా నేర్చుకున్నాను. అండ్ ఆ తర్వాత నాకు ప్రాజెక్ట్ వచ్చింది. కరెంట్ అయితే నేను ఫీల్డ్ సర్వీస్ లైట్నింగ్ పైన చేస్తున్నాను. అండ్ దానిపైన బయట ఓపెనింగ్స్ కూడా బాగానే ఉన్నాయి. సో ప్రజెంట్ అయితే ఇట్స్ గుడ్, బట్ స్టార్టింగ్ స్టేజెస్లో ఇట్ వాజ్ వెరీ డిఫికల్ట్ ఫర్ మీ. అందుకే నేను ఇప్పుడు ఉన్న వాళ్ళకు కూడా ఏం చెప్తున్నానంటే, మీకు ప్రాజెక్ట్లో ఉన్నా కూడా మీరు వర్క్ లేదు అంటే అలా హ్యాపీగా జాలీగా ఉండకుండా ట్రై టు లెర్న్ సంథింగ్ ఎవ్రీడే. నేను కూడా ఎవ్రీడే ఏమీ నేర్చుకుంటానని చెప్పట్లేదు, బట్ ప్రొడక్టివ్గా ఉండడానికి ట్రై చేయండి. మీ ఫ్రీ టైంలో ఫ్యూచర్లో మనకి యూజ్ అవుతాయి. సో అండ్ ఐటీలో ఉండాల్సిన వన్ మోర్ స్కిల్ అంటే నెగోషియేషన్ ఉండాలి. ఇప్పుడు మీకు ఒక ఆఫర్ వచ్చింది అండ్ దాన్ని పెట్టుకొని మీరు ఇంకొకటి ట్రై చేస్తారు.
సో ఎవ్రీథింగ్ మీ ఇంకొక ఆఫర్ మీకు ఎంత ఎంత పర్సెంట్ మీకు ఉన్న ఆఫర్ కంటే ఎక్కువ హైక్ కావాలి, దట్ ఆల్ డిపెండ్స్ ఆన్ నెగోషియేషన్. సో మీరు ముందే ప్రిపేర్ అయి ఉండండి హెచ్ఆర్ కాల్ ఉన్నప్పుడు, బికాజ్ వాళ్ళు కాల్ చేసినప్పుడు అప్పుడు డిస్కస్ చేద్దాంలే అనుకుంటే మీరు అలా అవ్వదు. మీరు స్ట్రాంగ్ పాయింట్స్ పెట్టి నెగోషియేట్ చేస్తేనే దే విల్ బీ కన్విన్స్డ్. సో నెగోషియేషన్ ఈజ్ వెరీ కీ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ గెటింగ్ హైక్. సో వీటి మీద మీరు కాన్సన్ట్రేట్ చేయండి. సో అండ్ ఎవరైతే స్విచ్ అవ్వాలనుకుంటున్నారో త్వరగా స్విచ్ అవ్వండి. అండ్ ఎవరైతే కంఫర్ట్ జోన్లో ఉన్నారో వాళ్ళు కూడా ప్లీజ్ ట్రై టు స్విచ్. ఎందుకంటే తర్వాత మీరే రిగ్రెట్గా ఫీల్ అవుతారు. లైక్ మీ ఆల్ అదర్ ఫ్రెండ్స్ వుడ్ హ్యావ్ స్విచ్డ్ బై నౌ 2 yearsకి 3 yearsకి. సో ఎవ్రీ 2 to 3 yearsకి కంపెనీ స్విచ్ అవ్వడం ఇస్ ద బెస్ట్ థింగ్ నా ఒపీనియన్లో అయితే. సో యా, సో ఫ్రెషర్ నుంచి ఎక్స్పీరియన్స్ వరకు ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ కమెంట్ డౌన్. అండ్ ఆల్సో రిగార్డింగ్ సేల్స్ ఫోర్స్ ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే, ఇఫ్ దెర్ ఈస్ ఎనీ వన్ వర్కింగ్ ఆన్ సేల్స్ ఫోర్స్ ప్లాట్ఫామ్, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ నా కమింగ్ వీడియోస్లో కూడా నేను సేల్స్ ఫోర్స్ ఇంటర్వ్యూస్ గురించి చేద్దాం అనుకుంటున్నాను. ఇంటర్వ్యూ క్వశ్చన్స్ గురించి, క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ గురించి. So yeah, stay tuned to my channel. Thank you so much.